హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఈవినింగ్ పొద్దుపోయిన తర్వాత ఒక 2 బ్యాగులు వేసుకొని మేము కూరగాయల సంతకు పోతున్నాము. ఢిల్లీ కూరగాయల మార్కెట్ లో మనకి వారానికి ఎంత ఖర్చు అవుతుంది కూరగాయలకి ఈ రోజు నేను చూపిస్తాను. సో అక్కడ ఇంకా చలికాలంలో దొరికే వెరైటీ ఆఫ్ వెజిటబుల్స్ ఏముంటాయో కూడా ఈ రోజు వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు మనము సాగర్పూర్ సబ్జీ మండికి వెళ్తున్నాము. అండ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇప్పుడు మేము వచ్చిన కూరగాయల మార్కెట్ ప్రస్తుతానికి ఇలా ఖాళీగా ఉంది. నార్మల్ గా అయితే మనుషులు రుద్దుకుంటా తోసుకుంటా వెళ్తారు, అంత కిటకిట్లు ఆడుతూ ఉంటది అనమాట. సో మేముండే ఏరియాలో ఈ సరౌండింగ్ చుట్టుపక్కల అన్నిట్లో కంటే ఇక్కడ వెజిటేబుల్స్ కొంచెం తక్కువ కాస్ట్ కి వస్తాయి. ఇక్కడ కాకుండా మేము లాస్ట్ 2 years నుంచి వేరే దగ్గర కొనేవాళ్ళం. సో అక్కడ కంటే ఇక్కడ ఇంకొంచెం తక్కువగా ఉంటాయి. ఒక లాస్ట్ 6 months నుంచి ఇక్కడ తెలుగు వాళ్ళు వచ్చారనమాట. సో వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడల్లా వాళ్ళు ఇక్కడ తీసుకుంటున్నారు, తక్కువకి వస్తున్నాయని చెప్తే ఇంకా లాస్ట్ 6 months నుంచి మేము కూడా ఇక్కడ తీసుకుంటున్నాము. మనకు ఓపిక ఉండాలి కానీ ఈ మార్కెట్ కి నైట్ 10 తర్వాత వస్తే ఇంకా చాలా చీప్ గా వస్తాయి కూరగాయలు. కాకపోతే ఫ్రెష్ గా ఉన్నవన్నీ ముందైపోతాయి అనుకోండి. సో మాకైతే ఆ టైంకి రావడం కుదరదు కాబట్టి కొంచెం ఎర్లీగా వచ్చాము. సో పప్పులు ఏమైనా తీసుకుందామని చెప్పి ఇక్కడ కిరాణా స్టోర్కి వచ్చాము. ఎప్పుడన్నా వీకెండ్లో కానీ బద్ధకం వస్తే మనం బ్రేక్ఫాస్ట్ చేసుకోలేం కదా, సో అలాంటప్పుడు ఇవి కాపాడతాయి అనమాట. పోహా, తర్వాత మరమరాలు, మసాలా అవి చేసుకోవడానికి. సో తీసుకున్నాను. ఒక చిన్న క్యాబేజ్ తీసుకున్నాను. ఎంతో తెలుసా, అది జస్ట్ 5 రూపాయలు అనమాట. కరెక్ట్గా ఒక 2 నెలల క్రితము, ఆల్మోస్ట్ నెల క్రితం కూడా కేజీ వచ్చి క్యాబేజీ 80 రూపాయల నుంచి 100 రూపాయలు అమ్మేవాళ్ళు. సో ఇప్పుడు చలి ఇంకొంచెం ఎక్కువైంది కాబట్టి తక్కువకి వస్తాయి. ఇక్కడ ఆకుకూరలు అయితే మనకి దొరికే ఆకుకూరల కన్నా ఇక్కడ ఇంకా నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతాయి. గోంగూర, తోటకూర కాకుండా ఇంకా మిగిలినవన్నీ ఆల్మోస్ట్ దొరుకుతాయి. ఇంకా మనకి దొరకనివి కూడా కొన్ని దొరుకుతాయి. సోంపాకులు, తర్వాత ఆవాల ఆకులు, తర్వాత ఇంకా కొన్ని నాకు పేర్లు తెలియవు కానీ చాలా రకాల ఆకుకూరలు అయితే దొరుకుతాయి. హిందీ వాళ్ళు మాత్రం ఆ ఆకుల్లో ఏదో ఒక వెజిటేబుల్ వేసుకొని చక్కగా ఫ్రై లాగా చేసుకొని తినేస్తారు. మనలాగా ఎక్కువ పప్పుల్లో వేసుకోరు. సో మటర్ ఉంది కదా, కేజీ వచ్చి 30 రూపీస్. మొన్నటి వరకు మటర్, అదే పచ్చి బఠానీ, మొన్నటి వరకు కేజీ వచ్చి ఆల్మోస్ట్ 160 to 200 అమ్మారు. ఇప్పుడు చలికాలం కాబట్టి ఒక్కసారిగా 30 రూపీస్కి పడిపోయింది. సో నేను 1 kg తీసుకున్నాను. ఇంకా దాంతోపాటు క్యారెట్స్ కూడా తీసుకున్నా. క్యారెట్స్ అంటే దీన్ని గాజర్ అంటారు ఇక్కడ. సో దాంతో హల్వా చేస్తే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం నేను ఒక షార్ట్లో చూపించాను. అండ్ దాంతోపాటు చలికాలం కాబట్టి మిర్చి బజ్జీలు తిని చాలా రోజులు అయిందని చెప్పి ఈ లావు మిర్చిలు ఒకటి తీసుకున్నాను. క్యారెట్స్ అయితే కేజీ 20 రూపీస్. అండ్ ఈ పచ్చిమిర్చి వచ్చి పావు కేజీ 20 రూపీస్. దాంతోపాటు మటర్ వచ్చి 30 రూపీస్. నాతో పాటు మీరు కూడా క్యాలిక్యులేట్ చేయండి. సో నాలాగా ఎంతమందికి అలవాటు ఉందో చెప్పండి. కూరగాయలు అన్ని కొనుక్కున్నాక ఇంటికి తీసుకెళ్లి అన్ని బయట పెట్టుకుని ఎంత అయింది ఏంటని చెప్పి కాస్ట్ లెక్క రాసుకుంటా అనమాట. దాన్ని బట్టి నాకు వారానికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటని చెప్పేసి ఒక యావరేజ్, ఒక ఎస్టిమేషన్ కోసం రాసుకుంటాను. ఈ మార్కెట్ మొత్తంలో ఈ అన్న దగ్గర దొరికే వెజిటబుల్స్ కొంచెం కాస్ట్ ఎక్కువ. అలాగే కొన్ని ఇంగ్లీష్ వెజిటబుల్స్ దొరుకుతాయి, అంటే లెటస్, కాలే, తర్వాత ఇంకా యాష్ గడ్ ఉంది కదా. సో నేను ఎప్పుడు ఇక్కడే కొంటాను. ఈ మార్కెట్ మొత్తంలో ఇక్కడ ఒక్క చోట గుమ్మడికాయ దొరికిద్ది. సో చలికాలం కాబట్టి ఇప్పుడు తీసుకోవట్లేదు. సమ్మర్ లో అయితే కంపల్సరీ వారానికి ఒకటి తీసుకుంటాను. లెటస్ పక్కనే పచ్చి పసుపు కొమ్ములు కనిపిస్తున్నాయి, ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి కదా. సో వాటిని వాటర్ లో వేసుకొని మరగబెట్టుకుని తాగితే చాలా మంచిది హెల్త్ కి. ముఖ్యంగా క్యాన్సర్స్ లాంటివి రాకుండా ఉంటాయి అనమాట. సో ఈ లెటస్ కూడా మొన్నటి వరకు పావు వచ్చేసి 80 రూపీస్, 100 రూపీస్ అలా అమ్మేవాళ్ళు. ఇప్పుడు 50 రూపీస్కి అమ్ముతున్నాడు. సో నేను ఒక 100 grams తీసుకున్నాను. ఇంకా సమ్మర్ రానే లేదు, అప్పుడే మామిడికాయలు స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ కాస్ట్ ఎక్కువ చెప్తున్నాడు, ఇంకా అందుకే వద్దులే అనేసి నేను ఓన్లీ లెటర్స్ తీసుకొని టమాటాల దగ్గరకు వచ్చాను. సో టమాటాలు 20 రూపీస్ కేజీ అనమాట. నాకు బాగా అవసరం పడతాయి, డైలీ వాడుతుంటా కాబట్టి కంపల్సరీ ఒక 2 to 3 kgs అయితే మినిమం తీసుకుంటాను కాస్ట్ తక్కువ ఉంటే. సో ప్రస్తుతానికి ఒక 2 kgs టమాటా తీసుకున్నాను, 60 రూపీస్. ఇంకా దాంతోపాటు కీరా, మామూలుగా అయితే సమ్మర్లో చాలా కాస్ట్ ఉంటాయి, అలాంటిది ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి సమ్మర్లో కంటే ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. సో మా ఇంట్లో ఎక్కువగా తినేది మా చిన్నోడే అనమాట, వాడి కోసం తీసుకోవాలి. ఇక నేను నా పనిలో ఉంటే వీళ్ళు చక్కగా జ్యూస్ తాగే పనిలో ఉన్నారు. వీటిల్ని శలగం అంటారు. ఇవి ఒక టైప్ కొండ ప్రాంతాల్లో దొరికే వెజిటేబుల్ అనమాట. మనకి ఫ్రీ వెజిటేబుల్స్ లో ఇస్తారు కానీ నేను తినను అనుకోండి. దాంతోపాటు ఈ వంకాయలు చూసారా, మన సైడ్ దొరకవు ఈ సైజ్ వంకాయలు. దీంతో బైంగన్క భర్తా చేస్తారు. మనం చేసుకోమనుకోండి అది నార్త్ ఇండియన్స్ డిషే, కానీ మన వాళ్ళు కూడా ఈ మధ్య ట్రై చేస్తున్నారు. సో ఈ గ్రీన్ కలర్ యాపిల్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, వాటిని టిండా అంటారు. ఈ పక్కన ఉన్నవి కూడా కొంచెం అలాగే సిమిలర్ గా ఉంటాయి. దీని పేరు నాకు కరెక్ట్ గా తెలియదు కానీ ఇది ఇక్కడ నార్త్ లోనే ఎక్కువ దొరుకుతాయి, మన సైడ్ అసలు ఎవరు తినరు. ఈ మధ్యలో కనిపించేమో
బీరకాయలు. అసలు ఆ వంకాయలు గుమ్మడికాయలు ఇంకా చెప్పక్కర్లేదనమాట, తెగ దొరుకుతాయి ఇక్కడ. ఇక నేను కూడా ఒక వెజిటేబుల్ జ్యూస్ అయితే తాగుదామని చెప్పి కొంచెం రిలాక్స్ అయ్యాను. అసలు తాగనిస్తారు, పట్టుకొని లాగేస్తూ ఉంటారు మా వాళ్ళతో బయటకు వస్తే, అంతే సంగతి. ఇక్కడ నేను తాగే వెజిటేబుల్ జ్యూస్ జస్ట్ 20 రూపీస్ అనమాట. సో నేను ఒక షార్ట్ వీడియోలో కూడా చూపించాను. ఈసారి డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేస్తాను ఈ వెజిటేబుల్ జ్యూస్. ఆకుకూరలు, ఉసిరికాయ అన్ని కలిపి చేస్తారు. సో తొందరలో మనకి ఢిల్లీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అదే అనమాట హడావిడి. అక్కడ కుర్రోళ్ళందరూ ఏదో పాటలు పాడుతున్నారు. సో ఇంకా మన వెజిటేబుల్ సంగతికి వస్తే బ్రోకలీ ఈ చలికాలంలో చాలా తక్కువ కాస్ట్. ఎంత తెలుసా, పావు కేజీ జస్ట్ 15 రూపాయలు. సో నేను ఒక పావు కేజీ అంటే ఒక చిన్న పువ్వు పావు కేజీ తూగింది, సో ఒక్కటి తీసుకున్నాను. పనసకాయలు చూసారా, ముక్కలు చేసి చక్కగా అమ్మేస్తున్నాడు. అర కేజీ 20 రూపాయలు అంట. ఇంకా కాస్ట్ తగ్గిపోయింది. పక్కనేమో పచ్చి బొబ్బస్కాయలు, వాటితో కూడా కూర వండుకుంటారు నార్త్ వాళ్ళు. మనం కూడా చేసుకుంటాం అనుకోండి, కానీ అంత రెగ్యులర్ గా కాదు. చిన్న చిన్న బెండకాయలు ఉన్నాయి, కేజీ 100 అంట. వద్దులే అని తీసుకోలేదు. ఇంకా స్వీట్ కార్న్ తీసుకున్నాను. ఇది వచ్చి ప్యాకెట్ 20 రూపీస్. సో రెండు కలిపి 40. ఇంకా మస్ట్ అండ్ షుడ్ గా ఆనియన్స్ కావాలి కదా, కేజీ వచ్చి 40 రూపీస్ అమ్ముతున్నాడు. అవి ఒక కేజీ తీసుకున్నాను. సో ఇక ఆకుకూరలు ఫ్రెష్ గా ఎక్కడుంటాయి ఎత్తుక్కొని తీసుకుంటాను. పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, ఈ 3 10 రూపీస్ అనమాట. 3 కట్టలు తీసుకున్నా 30 రూపీస్. అండ్ ఇక్కడ ఈ స్పెషల్ గా మసాలాలు అప్పటికప్పుడు మనకు కావాల్సింది చెప్తే అన్ని కలిపి మిక్సీ ఆడిచ్చేసి మరి మన చేతిలో పెట్టేస్తారు. చాలా ఫ్రెష్ గా అమ్ముతూ ఉంటారనమాట. కొన్ని స్పైసెస్ అయితే తీసుకున్నాను. ఇంకా వాటితో పాటు పచ్చిమిర్చి కావాలి. పావు కేజీ వచ్చి 20 రూపాయలు. సో ఈ డార్క్ గ్రీన్ కలర్ తప్ప నార్మల్ గ్రీన్ ఉంది కదా ఇందాక నేను తీసుకున్నవి, అలాంటివి చిన్న సైజ్ లో దొరకవు. సో అందుకని ఇవే తీసుకుంటాము. అండ్ అల్లం తీసుకున్నాను ఒక పావు కేజీ. అండ్ దాంతో పాటు ఒక అర కేజీ నిమ్మకాయలు తీసుకున్నా. ఏ సీజన్ అయినా నిమ్మకాయల కాస్ట్ మాత్రం తగ్గదు. ఇప్పుడు నేను 2 సార్లు బేరం ఆడిన తర్వాత ఒక 5 రూపీస్ తగ్గించి ఇచ్చాడు. అంటే అర కేజీ 40 రూపీస్ కి ఇచ్చాడు. అండ్ దాంతో పాటు ఒక పావు కేజీ ఉసిరికాయలు కూడా తీసుకున్నాను. 20 రూపీస్ తీసుకున్నాడు. అల్లం కూడా కాస్ట్ తక్కువ ఉంది, జస్ట్ 20 రూపీస్ కి పావు కేజీ ఇచ్చాడు. ఇంకా పక్కకు వస్తే ఇవి చూసారా, ఐస్ గడ్డల్లాగా ఉన్నాయి కదా చూస్తాకి, అది పన్నీర్ అనమాట. సో ఇక్కడ పావు వచ్చి 60 రూపీస్ అలా అమ్ముతారు. కానీ ఈ మధ్య ఫేక్ పన్నీర్ కూడా వచ్చేస్తుంది, అందుకనే బయట తీసుకోవట్లేదు. సో ఇక్కడ సండే మార్కెట్ లో ఉన్నట్టు ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. మనకు నచ్చితే చక్క షాపింగ్ కూడా చేసుకోవచ్చు. ఇంకా బంగాళదుంపలు, తర్వాత కాలీఫ్లవర్, ఇవన్నీ మనకి ఫ్రీ వెజిటబుల్స్ లో వచ్చాయి. అందుకే ఎక్కువ వెజిటబుల్స్ తీసుకోలేదు. ఆకుకూరలు కొంచెం ఇలా అవసరమైనవి మాత్రమే తీసుకున్నా. ఇక మా చిన్నోడి కోసం కీరా అండ్ క్యాప్సికమ్ కూడా. సో వెజిటబుల్స్ అన్ని తీసుకున్నాక మేము రెగ్యులర్ గా చేసే పని ఒక్కటే. ఈ పక్కనే మన తెలుగు వాళ్ళు ఉంటారు. సో ఇక్కడికి వస్తే కంపల్సరీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్లకుండా ఉండం అనమాట. ఇక మేము వచ్చిన తర్వాత వాళ్ళకి ఎలా తెలుస్తుందో ఏమో కానీ కరెక్ట్ గా మేము మార్కెట్ లో ఉన్నప్పుడే కాల్ కూడా చేస్తారు, ఎక్కడున్నారు ఏం చేస్తున్నారని. ఇక వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము. ఇక్కడ మా చిన్నోడు గోల్ పెట్టేస్తున్నాడు స్ట్రాబెర్రీస్ కావాలి అని. ఈ మధ్య స్ట్రాబెర్రీస్ కూడా చాలా కాస్ట్ పెరిగిపోయాయి. ఈ చిన్న బాక్స్ నార్మల్ గా అయితే 50 to 60 రూపీస్ అమ్ముతారు, కానీ ఈ మధ్య 100 రూపీస్ అలా అమ్ముతున్నారు. సో ఇవి నాకు తెలిసి 2 days బ్యాక్ అనుకుంటా, అందుకే కొంచెం తక్కువ కాస్ట్కి ఇచ్చాడు. సో స్ట్రాబెర్రీస్ వచ్చి ఒక్కొక్క బాక్స్ 60 రూపీస్ తీసుకున్నాడు. అండ్ జామకాయలు వచ్చేసి కేజీ 50 రూపీస్ అనమాట. మనలాగా చిట్టికి తెంపుకోవడం కాదు, ఇక్కడ రేటు బాగానే ఉంటుంది. ఇంకా ఆరెంజెస్ తీసుకున్నాను, కేజీ 50 రూపీస్. ఇంకా యాపిల్స్ తీసుకుందామని చూస్తున్నా. యాపిల్స్ చాలా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, 200 250 కేజీ అనమాట. ఇక చాలా చోట్ల తిరిగిన తర్వాత ఒక చోట మాత్రం కేజీ 150కి ఇచ్చాడు. సో 1 కేజీ యాపిల్స్ కూడా తీసుకున్నాము, ఎందుకంటే ఫ్రూట్స్ కంపల్సరీ కావాలి పిల్లలకి. సో ఇక్కడతో మన కూరగాయల షాపింగ్ అయిపోయింది. నాకు ఇప్పుడు ఒక వీక్ కి సరిపడా నేను వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకున్నాను. యావరేజ్ గా నాకు 770 రూపీస్ అయింది. ఇంకా చెప్పాలంటే వండుకునే కూరగాయలు ఎక్కువ తీసుకోలేదు. ఆకుకూరలు, క్యాబేజ్ అవి తీసుకున్నాను, టమాటాలు. ఇక ఫ్రూట్స్ ఎక్కువ కాస్ట్ ఉంటాయి, అవి కంపల్సరీ కాబట్టి తీసుకోవాలి. మాకైతే మినిమం ఇంత అవుతుంది. మీకు వారానికి వచ్చేసరికి వెజిటబుల్స్ కి ఎంత కాస్ట్ అవుతుందో నాకు కామెంట్ లో చెప్పండి. మార్కెట్ నుంచి తెలుగు వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక అందరం కలిసి బాగా ముచ్చట్లు పెట్టుకొని అలా చిల్ అవుతాం కాసేపు. సో అదనమాట ఈ రోజు బ్లాగ్.